నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని VITUC రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో వేములవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం అనడం దారుణమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రధానంగా చూస్తే ఇలా రాజ్యాంగం రద్దు చేస్తామన్న వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈ రాజ్యాంగం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇలా అందరూ కలుపుగా ఉండాలనే ఒక రాజ్యాంగంని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిబంధించినటువంటి రాజ్యాంగాన్ని ఇలా చూసుకున్నట్టుంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం. రాజ్యాంగం ఎవరో ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ప్రజలలో ఒక మార్పు రావాలి, చైతన్యం రావాలి, ప్రజల కోసం అనుక్షణం ఒక అణచివేతకు గురవుతున్న పేదల కోసం ఇలా అనుకూలంగా ఉండాలనే రాజ్యాంగం సృష్టించడం జరిగింది. ప్రధానంగా ఇలా దేశంలో చూసుకుంటే ఇలా ప్రజా హక్కులు ఇలా కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. దానికోసం ప్రజలు ఇలా బడుగు బలహీన వర్గం కూడా ఆలోచన చేయవలసిన అంశం కూడా ఉన్నదని ఈ సందర్భంగా CPI పార్టీ తరఫున AITC జిల్లా సెక్రటరీగా తెలియజేయడం జరుగుతూ ఉంది.